ఆకుల రఘు అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఎక్కడున్నాడు? అతనికి మరి పోస్టింగ్ ట్రై చేసుకున్నాడండి. నాకు రివాల్వర్ పెట్టి నేను చంపేస్తానన్నాడు. పోలీస్ స్టేషన్ లో కార్యకర్త తీసుకెళ్తే మరొక సందర్భంలో రివాల్వర్ తీసి రివాల్వర్ ప్రాణ రక్షణకు ఉపయోగించాలి కానీ రివాల్వర్ ఎవరికి చూపించకూడదండి, చట్టరీత్యా నేరం. ఆ కామన్ సెన్స్ కూడా లేనటువంటి ఆకుల రఘు అనే సిఐ నా మీద పోలీసు పిస్టల్ తీసి కాల్ చేస్తానండి. నా సైట్ ఆక్రమించుకుని నా మీద కేసు పెట్టాడండి. ఏంటి అతనే ఆక్రమించుకున్నాడా? అతని తాలూకా మనుషులు ఆక్రమించుకున్నారు, ఆ. డబ్బులు తీసుకుని నా మీద తిరిగి కేసు కట్టాడండి. ఆ కేసులు అడ్డం చూపించి నా వెపన్ కూడా తీసుకున్నారండి. 5 సంవత్సరాలు నా వెపన్ కూడా నాకు రాలేదండి. ఇంతకంటే అవమానం మన జీవితంలో ఎప్పుడు అనుభవించాలన్నమాట. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కూర్చోమనకుండా రివాల్వర్ తీసి నా మీద ఆ పిస్టల్ తీస్తే కొంతమంది పెద్దలు నాయకులందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి అతని పోస్టింగ్ ఇమ్మని అడుగుతున్నారండి. ఇంకా నిజమే, చాలా మందికి ఉంది. అవును, ఇది నేనేమన్నానంటే ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు చెప్తే మాత్రం పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉంది. దీని మీద ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ వినతి పత్రం ఇచ్చాను. నేనేదో ఎవరిని ఏదో చేసేయాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నాకు ఇప్పుడున్న జరిగిన అవమానాలన్నీ భరించి 5 సంవత్సరాల పాటు మేము మోసిన భారాన్ని ఈ రోజు మేము మాలాంటి అవమానం ఇంకో రాజకీయ నాయకుడు పొందకూడదని ఒక కామన్ సెన్స్ తో మా 2 పార్టీలు కూడా ఈ చేసిన పాపం భగవంతుడు ఉన్నాడు, మనం ఎంతవరకు చేయాలో భగవంతుడు చూసుకుంటాడని నమ్మి మేము వదిలేసినా సరే వాళ్ళ మాట్లాడే వెర్షన్ ఎలా ఉందంటే ఈ రోజు దొంగని సంధానం ఉంది. వీళ్ళు దొంగతనం చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి ఏం మిగల్చకుండా అన్ని వనరులు దోచుకుని మళ్ళీ రోడ్డు ఎక్కి నేను 40% మంది జనానికి ఉన్నారా, 40% మంది నాతో ఉందని చెప్పుకోలేని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయిన మంత్రులు ఇంకా రోడ్డు ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆశాస్పదంగా జనం కూడా నవ్వుకుంటున్నారు సార్. కాబట్టి ఎవరైతే కర్మను తప్పించుకోలేదు సార్, ఆ కర్మను జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు, ఏడు తప్పించుకోలేదు. టైం మీరేమో జీవితంలో ఊహించని అనుభవించలేనని అవమానాలు మేము భరించాం, మా కార్యకర్తలు భరించారు గడిచిన 5 ఏళ్లలో. ఏకంగా పోలీసులే ఇలా చేశారు, కొంతమంది అధికారులు అలా చేశారని చెప్తున్నారు. రోజు చర్చలు అవే జరుగుతూ ఉన్నాయి. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటే కింద స్థాయి కార్యకర్తలు, పార్టీ అభిమానులు వీళ్ళ సంగతి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఇప్పుడే అవమానం